బూత్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆయా గ్రామాల గ్రామ పార్టీ లీడర్లు, హలో, దయచేసి మండల పార్టీ స్టేజ్ వద్దకు రావాలి. బయట హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎవరైనా బయట ఉండే విలేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని మే 13 జరగబోయే ఎన్నికల గురించి వివరించి వాళ్ళని 2 days ముందే మనం విలేజ్కి వచ్చేటట్టు చూసుకోవాల్సిందిగా అందరికి చూపిస్తున్నాము. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్ వచ్చేసి, ఇక మనకి టైం లేదు. ప్రచారం వచ్చేసి బాబు సూపర్ 6 పథకాలు కానీ రీసెంట్గా ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. దాని గురించి కూడా ప్రతి విలేజ్లో ఉన్న ఓటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అది రెండవ పాయింట్. ఇది ఏ ఊర్లో కానీ ఇప్పటికే స్టార్ట్ చేయలేదు. దయచేసి ఈ మేనిఫెస్టో ఒకటి, తర్వాత బాబు సూపర్ 6 పథకాలు, ఈ మొత్తం క్లుప్తంగా ప్రతి ఓటర్కి చేరే విధంగా తెలియజేయాలని కోరుతున్నాము. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనకి బ్యాలెట్ అది ఈవీఎం మిషన్, డమ్మీ మిషన్ కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి తిరిగి మనకి మన ఎమ్మెల్యే గారు స్వామికి సీరియల్ నెంబర్ రెండో సీరియల్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా డమ్మీ మిషన్ ఉంది. ఇవి ఇంటింటికి తిరిగి మనకి ఇలా నొక్కాలి అని చెప్పేసి చెప్పండి. అదేవిధంగా రేపు మే 5వ తేదీన మనకి వృద్ధులు, అలాగే తర్వాత వీళ్ళు వికలాంగులకు సంబంధించి ఓటింగ్ ఒకటి ఉందన్నమాట. దానికి మీరందరూ ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో మొత్తం ఐడెంటిఫై చేసి మనకి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఏ ఊర్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, మన ఎలక్షన్కి వెళ్ళే డ్యూటీకి వేసిన వాళ్ళందరూ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. ప్రతి విలేజ్ లో ఎంతమంది ఉన్నారో ఆ టీచర్లు కానీ, తర్వాత అంగన్వాడీ వర్కర్లు కానీ, వీళ్ళందరినీ మీరు ఒకసారి వాళ్ళందరినీ కలిసి మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు మాట్లాడి మన పార్టీకి, మన ఎమ్మెల్యే గారికి, మన స్వామి గారికి, మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటు వేయించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు చేయాల్సింది ఏంటంటే, మనకి ఎంతమంది మన ఓటర్ లిస్ట్ లో ఎంతమంది ఓటింగ్ పోల్ అవుతుంది, ఎంతమంది టోటల్ ఓట్లు ఎంతమంది ఉన్నారు, దీంట్లో మనం ఒక ప్రతి 60 మందికి ఒక మెంబర్ని పెట్టుకున్నాం అన్నమాట. ఈ 60 మందిలో ఏది పోల్ అవుతుంది, ఏది పోల్ కాలేదని చెప్పేసి మీరందరూ ఎన్ని ఓటర్లు ఉంటే అన్ని ఓటర్లకు వచ్చేసి ఒక్కొక్క 60 మందికి ఒక్కొక్కరిని పెట్టుకుని ఉన్నాము. ఒకరికి అసైన్ చేస్తే వాళ్ళని ఏది మిస్ అయింది, ఏది మిస్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆ ఓటర్ని తీసుకొచ్చి బూత్ కాడ ఓటు వేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు గుర్తించుకొని మన పార్టీకి అన్ని ఓట్లు వేపించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారిని ఉన్నాయి. కాబట్టి అందరు గ్రామాల్లో ఉండి ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, ఎస్టీ కాలనీలు అంతలెక్కలకు వెళ్ళి అందరూ ఈ సూపర్ 6 పథకాల గురించి వివరంగా చెప్పి సైకిల్ గుర్తు మీద ఓటేసి రేపు మన ఎమ్మెల్యేని, ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించే విధంగా కోరుతున్నాం. ఈరోజు మన పన్నెలూరు ముఖ్య నాయకుల సమావేశం. ఈరోజు నాకు తెలిసి ఇంకా క్యాంపెయినింగ్ మన మండలంలో ఎమ్మెల్యే గారిది కూడా క్యాంపెయినింగ్ అయిపోయింది. ముఖ్య నాయకులు మన స్టార్ క్యాంపెయినర్ బాలయ్య బాబు గారిది కూడా మన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ధైర్యం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి ఈ మండలంలో మన బడుగు బలహీన వర్గాలైన మాలయాద్రి గారి పైన బొంగు బాలు కొట్టించుకొని, అలాగే ఈరోజు మనందరం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క ఇంకా చివరికి 10 రోజులకు వచ్చింది. ఈ 5 సంవత్సరాలు పడిన కష్టం ఈ 10 రోజులు మనం కనుక రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే
రాబోయే 5 సంవత్సరాలు మన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారు కూడా మంచి మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏ సర్వే చేసినా మన కొండెప్పి మంచి మెజార్టీ తోటి గెలవబోతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకా కేవలం 10 రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క బూత్ లెవెల్ నాయకులు, బూత్ ఏజెంట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ ఈ 10 రోజులు ఓటర్ లిస్టులు తీసుకొని మన వలస ఓటర్లు అందరికీ ఎవరైతే బయట ఉన్నారో ప్రతి ఒక్క ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేయండి. ఆల్రెడీ మనకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేసాం. ఏదైనా ఈసారి మనం ఫుల్ ఫోర్స్ తోటి మనం ఎలక్షన్ చేయబోతా ఉన్నాం, ఎక్కడా రాజీ లేకుండా. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ 10 రోజులు ఈ బూత్ ఏజెంట్లు వాళ్ళ బూతుల్లో కూడా క్యాంపెయినింగ్ చాలా విస్తృతంగా ఉండాలి. 10 రోజులు మన పాంప్లెట్ ఒక్కొక్కరికి 3-4 సార్లు వాళ్ళ ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ అందరికీ మన పాంప్లెట్ అందరికీ మీరు దగ్గరుండి అందించాలి. ఈ సూపర్ 6 పథకాలని మన రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేమి చేయబోతున్నావో మన మేనిఫెస్టో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని మీరు కొంచెం ఈ 10 రోజులు మొన్నటిదాకంటే పనులు నేను మనం వదిలేసాం. ఈసారి మాత్రం ఇప్పుడు ఈ 10 రోజులు కూడా మీరు కష్టపడకపోతే పార్టీకి నిజంగా మనం మోసం చేసిన వాళ్ళు అవుతామని నేను తెలియజేస్తున్నా. ఇందులో ఈ మాట మాట్లాడటానికి నాకు ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు గ్రామాల్లో లీడర్షిప్ చేసేవాళ్ళు, మీ గ్రామం మెజార్టీ కంపల్సరీగా తీసుకొని రావాలనే బాధ్యత మీ అందరి పైన ఉంది. చాలా సీరియస్గా మీరు నాయకత్వం, గ్రామ నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఈ 10 రోజులు మనందరం కష్టపడి ఎక్కువగా ఈ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బూతుల్లో ఓటర్ లిస్టు తీసుకొని వలస ఓటర్లు, అలాగే రేపు మనకి జరగబోయే పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత. ఈ 10 రోజుల్లోనే ఇక ఎలక్షన్కి మనం ప్రిపేర్ అయిపోయాం. ఇక ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కలిస్తే ఈ 10 రోజులు మనకి ఓటర్ మాత్రం సిద్ధంగా ఉన్నాడు మనకు ఓటేయడానికి. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి అన్ని చూస్తూ ఉన్నాం, ఏ సర్వే చేసినా కూటమికి మాత్రం ఈసారి మంచి మెజార్టీ వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఈ 10 రోజులు చాలా సీరియస్గా తీసుకోమని మళ్ళీ చెప్తా ఉన్నా. కష్టాల్లో మా కుటుంబానికి మీరు అందరూ అండగా ఉన్నారు. అలాగే మేము కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా మీ అందరికీ సేవ చేసుకునే బాధ్యతగానే మేము ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. నేను ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా ఈ 10 రోజులు మనం కష్టపడితే మన గ్రామాల కోసం, మన నాయకుల కోసం తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, ఈ 10 రోజుల్లో చాలా మంది ప్రలోభాలు పెడతారు. మన క్యాడర్ను కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మీరు దయ ఉంచి వాళ్ళు ఏ అవాకు చవాకులు పేరునా మనం వాళ్ళకి ఆ ఛాన్స్, ఆ స్కోప్ కూడా ఇవ్వద్దని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఒక గంజాయి స్మగ్లరు, ఒక అతను చొక్కా అయిపోయే మంత్రి. వీళ్ళిద్దరు కలిసి ఈ నియోజకవర్గంలో అరాచకాలు కూడా సృష్టించబోతారు. ఎందుకంటే ఇది మెజార్టీ వచ్చే నియోజకవర్గం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా వాళ్ళని మనం ఎదుర్కొందాం. కాబట్టి మీరందరూ ఈ 10 రోజులు మన పార్టీ ఏదైతే చెప్తుందో ఈ యొక్క ప్రతి ఒక్క విలేజ్లో, ఈ వార్డుల్లో కానీ అన్నిట్లో క్యాంపెయినింగ్ బాగా చేయండి. మన ఎమ్మెల్యే స్వామి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని జాయిన్ అవుతున్నారు. వారిని సత్యన్న గారికి పేరం నాగయ్య కూడా కూర్చున్నారు. పేరం నాగయ్య అలాగే అక్కడే ఉంటాం. హలో ప్రెసిడెంట్, అలాగే వెల్లటూరు గ్రామం నుంచి
ఒక నిమిషం తర్వాత ఎరటూరు గ్రామం అని చెప్తాను. ఎరటూరు గ్రామం అని చెప్తాను. పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. పెరికే కోటేశ్వరరావు, వారి బంధుమిత్రులు 10 కుటుంబాల వారు తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యారు. వారిని పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీ తరఫున వెనక్కి వెళ్ళు. ఒక్కరు సౌదియా అలియాస్ సౌదియా. ఓకే, ఉన్నబడిన వారు ఒకసారి చేతులు చూపిస్తారా? బూత్ ఇన్ఛార్జీలు మొత్తం 38 మంది బూత్ ఇన్ఛార్జీలు ఉండాలి ఇక్కడ. అయితే మీ బూత్ ఇన్ఛార్జీల్లో ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీకు కేటాయించబడిన బూతుల్లో మీరు వర్క్ చేస్తున్నారా? మాకు ఈ మెజారిటీ వస్తుందనో ఈ మైనస్ వస్తుందని ఎవరైనా అనలైజ్ చేశారా? ఇప్పటి వరకు చేశారా? అయితే దయచేసి గమనించండి, ఇక మనకి ఎలక్షన్లు 6-7 రోజులు కూడా లేవు. మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ ఈ 6-7 రోజులు కూడా మీరు పనులు భారం అనుకొని పనులు వెంట తిరుగుతూ ఉంటే, గత 5 ఏళ్ళుగా మనం మన పార్టీ అధికారంలో లేక చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఈ 6-7 రోజులు మీరు ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరు బూత్ ఇన్ఛార్జ్ అని పేరే ఉంది, కానీ ఇప్పటికీ ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కూడా మీ షీట్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు వర్కౌట్ చేయలేదు ఎవరు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కనీసం ఈ 5-6 రోజులైనా మీరు మీ ఓటర్ లిస్ట్ ఓపెన్ చేసి మన ఎన్ని ఓట్లు ఉన్నాయి, అవతల వాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి, న్యూట్రల్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఏ విధంగా చేస్తే మన బూత్ ముందుకెళ్తుంది అనేది ఇప్పటి నుండి అయినా కనీసం మనం అవగాహన చేయాలి. రెండవది ఏంటంటే, మనము ఈ వర్క్ చేసేటప్పుడు ఇన్ని రోజులు అంటే వదిలేశారు. ఇప్పటి నుంచి మీ బూత్ ఇన్ఛార్జీలకు ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాం. దాంట్లో మన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన హనుమల్ సాంబయ్య అన్న గారు ఉంటారు. రేపు ఈవినింగ్ లోపల మీ బూతుల్లో మీ బూత్ పరిస్థితి ఎలా ఉందో మీరు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక 5 రోజుల టైం కూడా లేదు. ఇంకా మనం చెప్పుకుంటూ మీరు వింటూ అది వదిలేస్తా వెళ్తా ఉంటే ప్రయోజనం లేదు. కనీసం రేపు సాయంత్రానికి మీ బూత్ పరిస్థితి ఏంటనేది మాకు అందరికి తెలియజేయాలి. త్రూ అన్న కూడా ఉంటాడు. మీరు వర్క్ పెర్ఫార్మెన్స్ ప్రకాశం మన ఆ రోజు ఊరికి పోయాడు లేడు. ఆ రోజు ఊరికి పోయిలే.